ఒకసారి మాట్లాడదాం సార్. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం మీకు చెప్తారు? తోటి ప్యానెల్ సభ్యులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం. రమ్య గారు, ఈ కేసు విచారణకి ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఒకవైపున సిట్కి విచారణ ఇచ్చిన నేపథ్యంలో సిట్ కూడా విచారిస్తూ ఉంది. ఇంకా పూర్తిగా విచారించిన తర్వాత ఏం జరుగుతుందో అనేది మనకు అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం కూడా చెప్పింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే కలిశారు కాబట్టి వారికి ఆ హామీని అయితే ఇచ్చారు. మీరేం చెప్తారు జరుగుతున్న పరిణామాలు నిన్న మొన్న? అవునండి, ఒక వ్యక్తికి ప్రజల్లో మద్దతు ఉందా లేదా అనేది కాదండి, ఆరోపణలు వచ్చాయి కాబట్టి కంపల్సరీగా అది చట్టబద్ధంగానే జరగాలి. ఎందుకు అనంటే ఎవరో వచ్చారు, ర్యాలీలు చేశారు, మహిళలు వచ్చారు, రోడ్లు ఎక్కారు, ఆయనకు మద్దతుగా నిలబడ్డారు అని అంటే కాదు కదా. నిజంగా అతను ఎంతటి రౌడీ షీటర్ అయినా, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా నేను, అతను ఒక రౌడీ షీటర్ అని, ఇంకొకటని చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి ఏదైనా శిక్ష విధించాలే తప్ప ఒక మనిషిని అలా కనపడకుండా చేయటమో, లేకపోతే చంపేయటమో, ఇంకోటి అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ కేసుని దాచిపెట్టకుండా సిట్కి అప్పగించడం, ఇద్దరు ఎస్పీలు, ఏఎస్పీ వీళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని దీనికి త్వరగా న్యాయం చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాము. ఎందుకనంటే కృష్ణలంక అంటేనే శాంతి. పోలీసుల వ్యవస్థ వల్ల ఒక్కొక్క ప్రాంతాల్లో ఏమవుతుందంటే ప్రధాన కారణం ఏంటంటే పోలీసులు మనకు భద్రత కల్పిస్తారని వెళ్తారు. ఎవరైనా కూడా పోలీసులు మనకి అండగా ఉంటారు, భద్రత కల్పిస్తారు అని వెళ్తారు. కానీ అలాంటి పోలీసుల మీద నింద జరిగినప్పుడు క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఏదో కప్పిపుచ్చుకోవడానికి జనాల్ని రోడ్డు మీద తీసుకురావటమో, ఇంకోటో చేస్తే రేపటి రోజున మాకు ఈ సమస్య వచ్చిందని ఎవరు వెళ్తారండి? అంతే కదా. చర్యలు తీసుకుంటాము, దర్యాప్తులు చేస్తాము, ఇలాంటివన్నీ కాదు. చట్టము విధుల్లో ఎవరు చట్టం దాని పని దాన్ని చేసుకుంటా పోతా ఉంది. ఈ విధుల్లో నిజంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి వచ్చేస్తుందండి సోషల్ మీడియాలో. జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకుంటే అవదు. ఇప్పుడు వాళ్ళ తల్లిగారు వచ్చి కేసు ఫైల్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, వాళ్ళంతా కూడా, బాబు గారు కూడా దీని మీద వెంటనే స్పందించారు. అవును. దాని తర్వాత సోషల్ మీడియాలో కూడా వీటన్నిటినీ కూడా నిజం ముందుకు రావాలి. వ్యక్తి కంటే చట్టం గొప్పది కాబట్టి మద్దతు కాదు ముఖ్యం. కాబట్టి చట్టం అనేది వెంటనే ఆ పని చేయాలి, దాని పని అది చేసుకుంటూ పోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రతి పనికి కూడా చెప్పండి. మంచి పనులు చేసే వాళ్ళకైనా కానండి, చెడ్డ పనులు చేసే వాళ్ళకైనా, అధికారులకైనా కూడా విచారణ చేసి దీన్ని ఒక దర్యాప్తు చేసి దీన్ని తీసుకెళ్లాలే తప్ప ఎవరో వచ్చారు, ఆయన మంచి వ్యక్తి చెప్పారు, ఈయన మంచి వ్యక్తి అని చెప్పారని చెప్పేసి తీసుకురాకూడదండి. లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. ఎలాంటివి చూసాము అనంటే, ఎవరైనా మంచి పనులు చేసినా కూడా అరెస్టులు తీసుకొని వెళ్ళారు. మనాళ్ళు మర్డర్లు చేసి తీసుకొని కారుల్లో పెట్టుకొని తిరిగినా కూడా మనాళ్ళు అయితే వదిలేయమని చెప్పిన నాయకులు ఉన్నారు లాస్ట్ ప్రభుత్వంలో. ఇక్కడ ప్రభుత్వంలో అలాంటివి ఏం జరగవండి. కంపల్సరీగా ఎవరైతే తప్పు చేశారో, అది ఎవరైనా, ఒక నాయకుడైనా, ఒక పోలీస్ అధికారి అయినా, ఒక ఐఏఎస్ అయినా, ఎవరైనా కూడా దాన్ని బాధ్యతగా వహించి వాళ్ళు అనుభవించాల్సిందే. ఒకసారి మాట్లాడదాం నాగార్జున గారు.